రథసప్తమిని పురస్కరించుకుని వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం కొంతమూరు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో ఘనంగా సూర్య జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం పుష్పాలతో విశేషంగా అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది అని, తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి, తామర పూలతో ఐశ్వర్య ప్రాప్తి కలిగేందుకు మహాలక్ష్మి హోమం నిర్వహిస్తున్నట్లు వడలి కుమార్ శర్మ తెలిపారు. భక్తులంతా హాజరు కావాలి అని ఆయన కోరారు. గత నెల 30వ తేదీ నుండి వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతచండీ సూర్యారాధనలో భాగంగా ఇక్కడ పక్ష దీక్షగా సూర్యారాధన జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఉదయం 11:30 భక్తులకు సూర్యతీర్థం, సూర్యప్రసాదం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాడి కోదండరాం, నాలం రోసయ్య, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. మాఘమాస సందర్భంగా కొంతమూరులో శతచండీ సహిత సూర్యారాధన అనేది చేయడం జరుగుతోంది. ఈవేళ రథసప్తమిగా పురస్కరించుకుని సూర్య జయంతి. సూర్య భగవానుడు ప్రతి జీవి కూడా ప్రాణాధారమే సూర్య భగవానుడు అన్నమాట. ఆయనకు ఆగ్రహించాడు అంటే ఏదో రోగాలు వస్తాయి. ఆయన అలానే కనబడకపోయినా మళ్ళీ ఏదో ఒక రోగాలు వస్తాయి. ఆయన సస్యశ్యామలం అనేది రావాలంటే కేవలం సూర్య అనుగ్రహం ఉండడం చేతే కలుగుతుంది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు సౌర్యయాగంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే పత్రులు, పుష్పాలు, తులసి పత్రి అంటే స్వామివారికి అత్యంత ప్రీతి, వాటితో పూజ, త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు, అలాగే త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా హవనములు కూడా చేసి ఉన్నాం. ఇవాళ జరుగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం నుంచి చండీ హోమములు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతున్నాయి. అందుచే అందరూ కూడా ఇక్కడ ఈ యాగశాల దగ్గరికి వచ్చి దర్శించుకుని సూర్యతీర్థం స్వీకరించి ఎవరెవరు ఏ అయితే కోరికలతో వస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని తప్పక గ్రహించగలరు. అలాగే 12వ తారీఖున పూర్ణాహుతి, ఆ రోజు సూర్య కళ్యాణం విశేషంగా జరుగుతుంది. సూర్య కళ్యాణం అనేది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. అలాంటిది ఈ యాగంలో భాగంగా ప్రతి సంవత్సరం వార్షికంగా సూర్య కళ్యాణం అనేది చేయడం జరుగుతోంది. అందుచే అంతా కూడా భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకోగలరు. హరి ఓం.